ఆత్మకూరి గోపికృష్ణ పుట్టినరోజు శుభ సందర్భంగా పేదలకు అన్నదానం కాలం మారింది. గతంలో మాదిరిగా పుట్టినరోజు, పెళ్లిరోజు పెద్దల జ్ఞాపకార్థ పండుగలు సందర్భంగా రుచిగా వండుకొని తన కుటుంబం మాత్రమే తినాలి అని ఎవరూ అనుకోవడం లేదు. ఆయా శుభదినాల్లో ఎదుటివారిని ఏదో రూపంలో కృషి చేయాలనే దృక్పథంతో ఉంటున్నారు. మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో గల సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆత్మకూరి గోపికృష్ణ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శనివారం వృద్ధులకు, నిరుపేదలకు, దివ్యాంగులకు చక్కని బిందు భోజనం ఏర్పాటు చేశారు. ప్రసాదం, పులిహార, అరటిపండు, అప్పడం, పచ్చడి, మామిడికాయ, పప్పు, రసం, పెరుగు వంటి 10 రకాల వంటకాలతో కూడిన విందును నిరుపేదలు తృప్తిగా భుజించి అనంతరం అన్నదాత సుఖీభవ అంటూ కదిలిన వారి కళ్ళల్లో కృతజ్ఞతా భావం కనిపించింది. ఇదే మాదిరిగా ఫంక్షన్ల సందర్భంగా పెద్దల జ్ఞాపకార్థం సుఖీభవ ట్రస్ట్ నందు ఎవరైనా భోజనాలు పెట్టదలుచుకుంటే ట్రస్ట్ చైర్మన్ పూల షాపు వెంకటను సంప్రదించాలి అని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ సూర్యప్రకాష్ రావు, జైపాల్, జగ్గంపూడి కృష్ణ, బంగారు బాబు, యాగా, దుర్గారావు, యాండ్రా బుల్లబ్లు తదితరులు పాల్గొన్నారు. బాబు, ఈరోజు ఆత్మకూరి గోపికృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే గోపికృష్ణ గారు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, ఇలాంటి గొప్ప గొప్పదానాలు ఎన్నో చేయాలని ఆశీర్వదిస్తూ అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆత్మకూరి గోపికృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే ఈ ట్రస్ట్కి ఎంతగానో సహకరిస్తున్నటువంటి మా మిత్రులు పెద్దబాబు గారు, పెదబుజి గారు, మళ్ళీ అప్పన్న గారు, ఇద్దరు వాళ్ళ స్నేహితులు అందరూ కూడా మాకు ఈ ట్రస్ట్కి చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే దాతలు ఎవరైనా ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం చేయదలిసిన వారు మా ప్రెసిడెంట్ నాగిరెడ్డి వెంకట గారిని సంప్రదించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ, అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న ఆత్మకూరి గోపికృష్ణ గారికి మా సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాగే ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ ఇలాంటి గుప్తదానాలు అందాలు చేయాలని భగవంతుడు ఆయన ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ మా సుఖీభవ ట్రస్ట్ ద్వారా మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమం చేస్తున్నారు, మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగా పేదపడి ఇది వెంకన్న గారి ఛానల్ నుంచి చేస్తున్నారు. ఇది చేయడం మామూలు విషయం కాదు. ఇది ఆడేదో డోనర్స్ వచ్చారు కదా, ఇంకా డోనర్స్ చాలామంది దీనికి ఆర్థిక సాయం చేసి ఇంకా
పెంపొందించాలని నేను కోరుకుంటున్నాను. మా ఫ్రెండ్సే కాదు, ఇంకా బయట రామచంద్రపురం ఉన్న జనం, బయట జనం కూడా దీన్ని ఆదరించి దీన్ని ఇంకా వృద్ధి పరచాలని నేను కోరుకుంటున్నాను. అంటే ట్రస్ట్ ఇలా నడపాలంటే చాలా కష్టం, కానీ వెంకన్న గారు ఆయన ఛాయశక్తిలా ప్రయత్నించి చాలా రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నాను, కానీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ ట్రస్ట్ ఇంకా ముందుకు వెళ్ళడానికి మిగతా మన రామచంద్రపురం జనం, మిగతా జనం కూడా సహకరించవలసిందని కోరుతున్నాను. ఎందుకంటే ఇది చేయాలంటే 10 మందికి భోజనం పెట్టడం అన్నదానం మామూలు మాట్లాడే విషయం కాదు ఇది. కానీ ఈ కార్యక్రమాన్ని ఇంకా జయప్రదం చేయాలని, దాతలు ఇంకా ముందుకు వచ్చి దీన్ని సహకరించవలసిందని కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ.